యేసు ప్రభు నమ్ముకోవడం అంటే కొందరు ఏమనుకుంటారంటే మందిరానికి వెళ్ళడం అనుకుంటారు, కొందరు బైబిల్ చదవడం అనుకుంటారు, కొందరు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకోవడం అని అనుకుంటారు. యేసు ప్రభువుని నమ్మడం లేదా విశ్వాసం ఉంచడం లేదా రక్షణ పొందడం అనే దాని గురించిన సంగతి ఏంటంటే, ఈ 17వ వచనం దగ్గర నుంచి మనము 22వ వచనం వరకు చూసిన ఒక ఉపమానం మనకు ఒక విషయాన్ని మనకు బోధపరుస్తూ ఉంటుంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక యవనస్తుడు ఇలా అడిగాడు, సద్బోధకుడా, నిత్య జీవానికి నేను వారసుడిని కావాలంటే నేనేం చేయాలి అని అడిగిన సంగతి మీరు విన్నారు గతంలో. ఆ వచ్చిన భాగాలు నేను మీతో చెప్తున్నప్పుడు మీలో చాలామంది ఉన్నారు. మార్కు సువార్తని మనం వరుసగా వచ్చిన వెంబడి వచ్చినాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది మనకు మీటింగ్స్ ఆ సందర్భంగా, బట్ ఒక 2 వారాలు కూడా మళ్ళీ మధ్యలో బ్రేక్ అయింది. సరే, అయితే అంతకుముందు మనం ఈ పాఠంలో కంటే ముందు మనం విన్న సంగతి ఏంటంటే, ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని పిలిచి తనన్న మాట ఏంటంటే, నేను నిత్య జీవానికి వారసుడిని కావాలి, నాకు ఏం చేయమంటావు అని అడిగాడు. యవనస్తుడు సరైన ప్లేస్కి వచ్చాడు, సరైన వ్యక్తి దగ్గరకు వచ్చాడు, సరైన టైంలో వచ్చాడు, సరైన విధానంలోనే వచ్చాడు, సరైన వ్యక్తిని అడిగాడు, సరైన ప్రశ్నే అడిగాడు. కానీ చివరిలో మనం చూసిన సంగతి ఏంటంటే, అతడు మిగులు ఆస్తి గలవాడు కాబట్టి వ్యసన పడుచు వెళ్ళిపోయాడట. యేసు ప్రభు అతనికి ఏం చెప్తే అతను బాధపడ్డాడు అంటే మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, నన్ను వెంబడించు అని యేసు ప్రభు చెప్పాడు. నీకున్నదంతా నువ్వు అమ్మి దాన్ని పేదలకు ఇచ్చేయి, నువ్వు నన్ను వెంబడించు అని చెప్పన్నాడు. ఇది యేసు ప్రభు చెప్పిన మాట ఆ వ్యక్తికి. యేసు ప్రభు ఎందుకు ధనాన్ని ఉంటే అమ్మి పేదలకు ఇచ్చేసి నువ్వు వెంబడించు అన్నాడంటే, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన్ను వెంబడించడానికి మనకున్న ఆస్తి ఆటంకం కాకూడదు. మనకున్న ఆస్తి ఆటంకం కాకూడదని ప్రభు మాట్లాడుతూ ఉంటే, ప్రభు చెప్తుంటే మనకున్న ఏది కూడా ఆటంకం కాకూడదు. ఆస్తి కంటే పెద్దది ఏదీ లేదు కదా. మిగుల ఆస్తి గలవాడు అంటే ఎన్నో ఉన్నాయి, ఆయనకి అసెట్స్ ఉన్నాయి. కానీ దాన్ని వదిలేసి రమ్మన్నాడు ప్రభు. నిత్య జీవానికి వారసులు అవ్వడం అంటే, రక్షించబడడం అంటే ఆ యవనస్తుల్లాగా మనం తగ్గింపు కలిగి ఉంటాం కాదు, అంత మాత్రమే కాదు. ఆ యవనస్తుల్లాగా విధేయత చూపించి తగ్గించుకొని వ్యవహరించడమే కాదు. ఇంకా ఆ యవనస్తుడు చెప్తున్నాడు, నేను చిన్నప్పటి నుంచే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా అని అన్నాడు ఆ యవనస్తుడు. అంటే ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉంటే రక్షణ వస్తుంది అని కూడా కాదు అక్కడ మనం నేర్చుకోవాల్సింది. అవి కాదు మనం రక్షించేది యేసుప్రభువే. మనం రక్షించబడాలంటే కేవలము ప్రార్థిస్తున్నాం, వాక్యం వింటున్నాం, బైబిల్ చదువుతున్నాం, లేకపోతే మరొకటో అనే చిన్న చిన్న భక్తి కార్యక్రమాలతో రక్షణని సరిపెట్టుకోకూడదు. మనం కూడా కొన్ని భక్తి కార్యక్రమాల్లో మనం ఉంటాం. అంటే ఏంటి భక్తి కార్యక్రమాలు అంటే, ఒక్కొక్క మతం ఒక్కొక్క భక్తి కార్యక్రమాన్ని నేర్పుతున్నట్టుగా క్రైస్తవ్యం కూడా కొన్ని భక్తి కార్యక్రమాలు నేర్పింది. అంటే ఇవి మంచిది కాదు అని నేను అంటలేదు, కానీ మన రక్షణ అంతటితోనే అని సరిపెట్టుకోవడం ప్రమాదం. నేను చాలా నీతిగా ఉంటున్నాను కదా, చాలా మంచివాడిని కదా, నేను చాలా నిష్ట కలిగి ఉంటాను కదా, అయితే నాకు పరలోకం ఉందన్నమాట. నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను కదా, నాకు పరలోకం ఉందన్నమాట. నేను చాలా ధర్మాలు చేస్తున్నాను కదా, అంటే నాకు రక్షణ ఉందన్నమాట అని అనుకోవడం పొరపాటు. యేసు ప్రభు తేల్చి చెప్తున్న సంగతి అది మనందరికీ సవాల్తో కూడిన సంగతి. ఏంటి ఆ గొప్ప సత్యం అంటే, యేసు ప్రభువుని మనం వెంబడించడానికి ఏది అడ్డైనా సరే దాన్ని పక్కన పెట్టేయాలని చెప్తున్నాడు ప్రభు. యేసు ప్రభుని వెంబడించేందుకు ఆయన మనల్ని పిలిచాడు. రక్షించబడ్డం అంటే, కొంతమంది మేము రక్షించబడ్డాం అనుకుంటారు, కానీ యేసు ప్రభువుని వెంబడించరు, ఆయన అడుగుజాడల్లో నడుచుకోరు, అక్కడే ఆగిపోతారు. అంటే ఇంకా చెప్పాలంటే క్రైస్తవ్యం ఎక్కడ దాకా నేర్పించిందంటే, మీరు ఎవరినైనా రక్షించబడ్డారా అని కొందరిని ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే, మేము రక్షణ తీసుకున్నామండి అంటారు కొంతమంది. అంటే వాళ్ళ దృష్టిలో రక్షణ అంటే బాప్తిసం పొందడం అన్నమాట. అందుకే ఈ తెలియని పాస్టర్లు, వాక్యం తెలియని పాస్టర్లు కూడా ఏం చేస్తారంటే,
4 వారాలు మందిరానికి వెళ్ళగానే, లేకపోతే ఏదో నీకు స్వస్థత వచ్చింది, నీకు దర్శనం వచ్చింది, నీకు కల వచ్చింది అని చెప్పేసి పిలిచేసి అతనికి నిజమైన విశ్వాసం, రక్షణ, వాక్యంలో పునాది సత్యం తెలిసిందో లేదో కూడా ఆలోచించకుండానే, ప్రశ్నించకుండానే మునిగై అని ముంచేసి, అంటే వాళ్ళకి బాప్తిసం ఇచ్చి అక్కడ కట్టిపడేసి ఉంచుతారనమాట. అందుకే చాలామంది ఏమంటారంటే, సంఘం సత్యాన్ని బోధిస్తుందన్న వాళ్ళు వెళ్తున్న సంఘంలో సత్యం లేదని తెలిసిన ఆ సంఘాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు ముందే బ్రెయిన్ వాష్ చేశారనమాట. నువ్వు రక్షణ తీసుకున్నావు కదా, నువ్వు ఇక్కడే ఉండాలని చెప్తారనమాట. ఈ మధ్య మేము ఒక పెళ్ళికి వెళ్ళాం. చాలా పెద్ద కార్యక్రమం, ఏదో ఒక ఫంక్షన్ చేసుకున్నారు. నేను చాలా కాలం నుంచి నన్ను పిలిచిన ఆ వ్యక్తికి నేను తెలుసు. చాలాసార్లు మా ఇంటికి వచ్చాడు, నేనంటే చాలా గౌరవిస్తాడు కూడా. ఎప్పుడైనా బైబిల్ స్టడీకి కూడా రమ్మని చెప్తే, అయ్యగారు మేము అక్కడ రక్షణ తీసుకుందాం అంటాడు నాతో. అంటే ఆయనకు చెప్పారనమాట, నువ్వు ఇక్కడ రక్షణ తీసుకున్నావు, బాప్తిసం ఇచ్చి ఇదే రక్షణ అని చెప్పారు వాళ్ళు. అర్థమైందా మీకు? బాప్తిసం ఇచ్చి ఇదే రక్షణ అని చెప్పారు. అందుకే వాళ్ళు అక్కడ పట్టు ఉంచడం కోసం, నీకు అసలు రక్షణ పొందావో లేదో, విశ్వసించావో లేదో కూడా తెలియకుండా ఏదో 2 ప్రవచనాలు చెప్పామని చెప్పేసి 2 గాలి మాటలు చెప్పి నీకు బాప్తిసం ఇచ్చి, లేదో నీకేదో కల వస్తే అది దర్శనం అని దాన్ని అన్వయించి నీకు బాప్తిసం ఇచ్చి నిన్ను అక్కడ కట్టిపడేస్తారు. కాబట్టి జాగ్రత్త అలాంటి సంఘాలతో. అయితే నన్ను పిలిచారు, వాళ్ళ ఇంట్లో జరిగిన కార్యక్రమం, ఫంక్షన్కి మేము వెళ్ళాం. హిందూ కుటుంబంలోంచి రక్షించబడ్డాడు ఆ సహోదరుడు. వాళ్ళకున్న హిందూ బంధువులు, ఆయన బంధువులు అందరూ వచ్చారు. యేసు ప్రభు గురించి తెలియదు వాళ్ళెవరికీ కూడా. ఆ కార్యక్రమాన్ని క్రైస్తవ అంటే వాక్యానుసారంగా నడిపించాలని కోరిక. ఆ పాస్టర్ గారికి అప్పచెప్పాడు, అయ్యా మీరే వాక్యానుసారంగా చేయమని చెప్పంటే, ఆ పాస్టర్ గారు ఎవరినో పిలిస్తే వాక్యం చెప్తున్నారు. అందరూ 99% హైందవులే అక్కడ ఉన్న వాళ్ళందరూ. నేను ఆశపడిన సంగతి ఏంటంటే, అక్కడ ఆ సేవకుడు, అక్కడ ఆ వ్యక్తి 10 నిమిషాలైనా అక్కడున్న ఆ 300-400 మంది, ఒక 1000 మంది వచ్చి ఉంటారు. కనీసం హాల్లో 500 మంది కూర్చున్నారు. అక్కడ దేవుని వాక్యం, సువార్త, రక్షణ సువార్త వాళ్ళకి అవసరమైన 2 మాటలన్నా చెప్తారని ఆశపడ్డా. నేను గంట సేపు ఆ హాల్లో కూర్చున్నాను, కానీ ఒక్క సత్యం, సువార్త సత్యం కూడా రాలేదు వాళ్ళకి, వాళ్ళ నోట్లో నుంచి. చాలా బాధ అనిపించింది. ఆవిడ ప్రసంగం చేయడానికి మైక్ తీసుకొని హల్లెలూయా హల్లెలూయా అని గట్టిగా అరవండి అని అంటుంది. వాళ్ళకి వెనకున్న వాళ్ళు జోకులు వేసుకుంటున్నారు, వెర్రిగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడాలో, దేవుని గురించి ఎన్ని సత్యాలు లేవు, సువార్త ఎంత అవసరమైంది వాళ్ళకి. 5 నిమిషాలు వాళ్ళకి సువార్త చెప్పడం ఎంత భాగ్యం అక్కడ అని నేను అనుకున్నాను. కానీ అది అక్కడి నుంచి రాబోయేసరికి నేను చాలా బాధపడ్డా. చివరికి ఇక భోజనం చేసుకొని మేము వాళ్ళని కలిసి మేము వెళ్ళాము. మనుషులు ఇలాగున్నారు, కట్టి పడవేయబడ్డారు అసత్యంలో. రక్షణ అంటే కొంతమంది బాప్తిసం తీసుకుంటాం అనుకుంటున్నారు, బాప్తిసం తీసుకోవడం రక్షణ అనుకుంటున్నారు. కాదు, యేసు ప్రభువుని వెంబడించడం. యేసు ప్రభువుని వెంబడించడానికి నీకు ఏది అడ్డొచ్చినా అది విడిచిపెట్టి నువ్వు ఆయన వెంబడించడం, అది రక్షణ అంటే. ఆయన అడుగులో అడుగేయడం రక్షణ అంటే. యేసు ప్రభు ఈ యవనస్తుడు ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము అంటున్నాడు ఆయన. ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని శిష్యులతో చెప్తుంటే, శిష్యులు ఏం చేశారంటే వాళ్ళట చాలా విస్మయం ఉంది, ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఇదేంటి, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడా? ధనవంతులకి రక్షణ లేదా? ధనవంతులు రక్షణ పొందడం అంత కష్టమైన సంగతా అని అన్నారు. ప్రభు మళ్ళీ ఏమన్నాడంటే, పిల్లలారా, ప్రభు అన్నది ధనవంతుడు రక్షణ పొందడం ఏదండి దుర్లభము, అసాధ్యమైన సంగతే అని చెప్పాడు, కానీ పొందడు అని చెప్పలేదు ప్రభు. రక్షణ పొందలేరు వాళ్ళు ఎప్పటికీ అని ప్రభు చెప్పలేరు. అది ఎంత కష్టం అని చెప్తున్నాడంటే ప్రభు, అంటే సూది బెజ్జంలో దూరడం ఎంత కష్టమో ఇది కూడా అంతే కష్టం అని చెప్పన్నాడు. ఇప్పుడు సూది బెజ్జంలో కళ్ళు బాగా పనిచేసేటోళ్ళే దారాన్ని దూర్చడానికి ఎంత కష్టపడతారో, అవునా? అది ఆ సూది మనలోనే ఉంటుంది అనుకుంటారు, కానీ దారం పక్కకు పోద్ది. ఆ దారం తెగిందంటే ఆ జాకెట్ బ్లౌజ్ కొట్టడానికి 10 నిమిషాలు పడుతుంది, ఈ దారం ఎక్కడానికి 10 నిమిషాలు పడుతుంది వీళ్ళకి. కానీ అలాంటి సూది బెజ్జంలోకి ఒంటెని ఎలా దూరుస్తారు అంటే, ప్రభు చెప్తున్న ఒక ఆంతర్యం ఏంటంటే, ఒంటె పెద్ద జంతువు కదా, అవునా? భూమి మీద సంచరించేటటువంటి సాధు జంతువుల్లో ఒంటె పెద్ద జంతువు.
ఒంటె సాధారణమైన జంతువు ఆ ప్రాంతాల్లో, ఇజ్రాయెల్ దేశంలో. ఆ జంతువు ఎంత చిన్నదైతే అది ఆ సూది బెజ్జంలోకి వెళ్తుంది చెప్పండి. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ధనము మనుషుల్ని ఎంత పెద్దవాళ్ళని చేస్తుంది అంటే గర్విష్ఠుల్ని చేస్తుంది, అతిశయించేలాగా చేస్తుంది. మాకు ఏమీ తక్కువ కాదు, మాకు ఎవరి అవసరత లేదు, ఆ మాటకు వస్తే దేవుని అవసరత కూడా లేదు అనేలాగా చేస్తుంది. దేవుని గురించి ఆలోచించే అంత పరిస్థితిని కూడా ఉండనియదు ధనం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎంతో తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ధనం మీద నీకున్న ప్రతి నమ్మకాన్ని నువ్వు విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. ధనాన్ని నమ్మొద్దట, ధనం హెచ్చినా దాన్ని లక్ష్య పెట్టకూడదట. ధనాన్ని వినండి, అది మన చేతిలో ఒకవేళ దేవుడు మనకి వస్తువులో, వాహనాలో, డబ్బో ఇస్తే అది మన చేతిలో మనకు సేవ చేసే దానిగానే ఉంచాలి, కానీ ధనం కొరకు మనం సేవ చేసే వాళ్ళంగా ఉండకూడదు, ధనాన్ని సేవించే వాళ్ళంగా మనం ఉండకూడదు అని ప్రభు చెప్తున్నటువంటి మాట. అయితే ప్రభు అక్కడ తేల్చి చెప్పిన సంగతి ఏంటంటే, వినండి, వీళ్ళు అడిగారు. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవరు రక్షణ పొందుతారు అంటే ప్రభు అన్నాడు, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, రక్షణ దేవునిది, రక్షణ దేవుడిచ్చేది, రక్షణ దేవుని చేతిలో ఉంది. ఇది మనుషులకు అసాధ్యం. మనుషులు నేను డబ్బుంది కదా, నేను రక్షించబడతాను, నేను ఏదో చేసి, నేను ఇవ్వగలిగింది ఏదో ఇచ్చి దేవుణ్ణి కాస్త సంతోషపెట్టి, దేవుని ప్రజలకు ఏదో సేవా కార్యక్రమాలు చేసి, దేవుని మందిరాలు కట్టించి, ఈరోజు డబ్బున్న వాళ్ళందరూ ఎందుకు చూడండి ఈ దేవాలయాలకి ఇచ్చలు విడిగిస్తారు. వాళ్ళ అభిప్రాయం చెప్పనా, మన డబ్బు ఇస్తే దేవుడు కాస్త మన మీద ప్లీజ్ అవుతాడు, మన విషయంలో సంతోషించి మనకేదో పుణ్యం కాస్త మన అకౌంట్లో వేస్తాడని వాళ్ళ ఆలోచన. వింటున్నారా? కానీ దేవుడు అంత పిచ్చివాడు కాదు. దేవుడిని మోసం చేయడం ఎవరికీ చేత కాదు. దేవుడిని మభ్యపెట్టడం ఈ లోకంలో ఎవడి తరం కూడా కాదు. దేవుడు మన హృదయాన్ని, మన అంతరంగాన్ని చూసేవాడు. మన జీవితంలో పశ్చాత్తాపం లేకుండా, పాపం విషయంలో సరైనటువంటి తీవ్రమైన వ్యతిరేకత లేకుండా మనం దేవునికి మోసం చేస్తాం అనుకోవటం అది కుదరదు. దేవుడు మన హృదయాన్ని చూసేవాడు, అంతరంగాన్ని చూసేటటువంటి వాడు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, దేవునికి మన హృదయం కావాలి, దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే, మానవుడి గురించిన ఒక మాట నేను మీతో చెప్తాను. మానవుని సంపూర్ణ భ్రష్టత్వం అనే మాట మీరు విన్నారా? ఇది బైబిల్లో ఎలా ఉంటుందంటే ఆయా కోణాల్లో కనిపిస్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు అనే సంగతి. లేకపోతే ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనందరం మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా అని మాట్లాడతాడు. దాని అర్థం ఏంటంటే, పాపముల చేత ఒక వ్యక్తి మరణించి ఉండడం అంటే అర్థం ఏంటంటే, వినండి, చావు, ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి మాట్లాడలేడు, కదలలేడు, నడవలేడు, చూడలేడు, గ్రహించలేడు, రుచి చూడలేడు, ఏమీ చేయలేడు, ప్రతిస్పందించలేడు. మానవుడు కూడా ఆత్మీయంగా మృతమైన స్థితిలోనే ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. ఆత్మీయంగా మృతమై ఉండటం అంటే ఏంటంటే, దేవునికి కూడా అలాగే మానవుడు ప్రతిస్పందించలేడు. అది ఆత్మీయ మృతము, ఆత్మీయ మరణం. అది ఆత్మీయంగా చచ్చిపోయి ఉండడం అంటే దేవునికి కూడా ప్రతిస్పందించలేడు. మామూలుగా భౌతికమైన మరణం అంటే మనలాంటి వ్యక్తికి వాడు ప్రతిస్పందించకపోతే చచ్చిపోయాడంట, అవునా కదా? పల్సు పట్టుకొని చూస్తాం, అవునా? ఈ మధ్య ఒక వ్యక్తి చనిపోయాడు, సడన్గా అక్కడ పడిపోయాడు, మేము చూసాం, పల్సు పట్టుకుంటే పల్సు ఉందని చూసాం, పోయింది, లేదు, అవునా? ఇంకేమీ చలనం లేదు ఇంకా. ఇది భౌతికమైన మరణం. ఆత్మీయమైన మరణం అంటే కూడా దేవునికి ఎలాగ ప్రతిస్పందించడం, దేవుని మాట వినడం, దేవుణ్ణి గ్రహించలేడు, దేవుణ్ణి చూడలేడు, దేవుని వాక్యంకి తను ప్రతిస్పందించలేడు, విధేయత చూపించలేడు. తన మనస్సాక్షి పాడైపోయింది, తన మనస్సు పాడైపోయింది, తన హృదయం పాడైపోయింది, తన చూపులు పాడైపోయాయి, తలంపులు పాడైపోయాయి, ఆలోచనలు పాడైపోయాయి, ఉద్దేశాలు పాడైపోయాయి. అంటే మానవుల్లో ఈ పాడైపోయిన ఇవన్నీ కూడా, దాని గురించే వాక్యం ఏమంటుందంటే సంపూర్ణ భ్రష్టత్వం లేదా ఆత్మీయ మరణం అని దేవుని వాక్యం చెప్తుందన్నమాట. ఇప్పుడు ఇలా ఆత్మీయంగా మరణించిన వ్యక్తిని ఎవరు బాగు చేయాలంటే దేవుడే బాగు చేయాలి, దేవుడే తిరిగి లేపాలి. భౌతికంగా లాజరు చచ్చిపోయాడు కదా, లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? బ్రతికించాడా, బ్రతికించలేదా? బ్రతికించాడు. యేసు ప్రభు బ్రతికించినప్పుడు అతగాడు తిరిగి స్పందించాడు.
దేవుని జీవం. వినండి, దేవుని దృష్టిలో మనం కూడా ఎలాగున్నామంటే, మనం చక్కగా అందంగా ఉన్నా, ఆకర్షణీయంగా ఉన్నా, మంచి ఖరీదైన వస్త్రాలు వేసుకున్నా, అన్ని రకాలుగా ఉన్నా, దేవునికి మనం స్పందించే వాళ్ళం కాకపోతే మనం ఆత్మీయంగా మరణించిన వాళ్ళమే. అయితే దేవుని జీవమే మనలోకి రావాలి, అప్పుడే మనం దేవునికి స్పందిస్తాం. అంటే మీరు రక్షించబడ్డారని చెప్పడానికి నిదర్శనాలు ఏంటంటే, దేవుని వాక్యం మీతో మాట్లాడాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని వాక్యం మీతో మాట్లాడాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడాలి. మీకు ఎవరికైనా సరే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే అనుభవం మీకు వస్తున్నప్పుడు, వాక్యం చదివినప్పుడు, అప్పుడు మీరు రక్షించబడ్డారని చెప్పొచ్చు అన్నమాట. ఆ పశ్చాత్తాపం ఉంటుంది, దేవుడు అంటే భయం ఉంటుంది, ప్రార్థన చేయాలి. అరే నేను ఈ సమస్యలో ఉన్నా, ఈ ఇబ్బందిలో ఉన్నా, నేను ప్రార్థన చేయాలి అంటే నువ్వు దేవునికి స్పందించేవాడవు కావాలన్నమాట. వింటున్నారు నేను చెప్తున్న సంగతి? ఎవరు కావాలి? దేవునికి స్పందించేటటువంటి వాడవు కావాలి. దేవుని మూలంగా పుట్టినవాడు అంటే అది అర్థం. దేవుని మూలంగా జన్మించడం అంటే, తిరిగి జన్మించడం అంటే దేవుని మాట వినగలగాలి. దేవుని మాట వినేవాడవుతావు, దేవునితో మాట్లాడేవాడవుతావు. నీ జీవితంలో దేవుని మాట వినే హృదయం నీకు లేకపోయినా, దేవునితో మాట్లాడే మనసు నీకు లేకపోయినా, నువ్వు ఇంకా రక్షించబడలేదేమో ఒకసారి నువ్వు ప్రశ్నించుకోవాలి. ఓకేనా? ఇది ముఖ్యమైన సంగతి. ఇప్పుడు అందుకే రక్షణ అనేది దేవుడిచ్చే సంగతి. కొంతమంది మందిరంలోనే ఉండి దేవుని గురించి వాళ్ళకేం పట్టదు, హృదయం కఠినం చేసుకుంటారు. సువార్త వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటుంది, పాపం వారిని పశ్చాత్తాపడి ప్రేరేపిస్తూ ఉంటుంది, దేవుడు గద్దిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ జీవితాలు, హృదయాలు మార్చుకోరు. మందిరంలో ఉన్నామని అనుకుంటారు కొంతమంది, మారు మనసు పొందకుండా నేను నరకానికి వెళ్ళిపోతారు చాలామంది. జాగ్రత్త. అందుకే రక్షించబడటం అంటే తిరిగి జన్మించడం అన్నమాట. రక్షణ పొందడం అంటే నూతన జన్మానుభవాన్ని పొందడం. ఇప్పుడు సంగతి మీతో చెప్తా. మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ, పసిబిడ్డ పుట్టాడు. వాడు ఎవరితో ఉంటాడు చెప్పండి? ఎక్కువగా తల్లితో. అవునా? ఎవరు వాడిని పోషిస్తారు? తల్లిదండ్రులు పోషిస్తారు. వాడు పెద్దవాడైనప్పుడు ఎవరిని అనుకరిస్తారు? ఎవరు బాటలో వెళ్తాడు చెప్పండి? తల్లిదండ్రులు బాటలో వెళ్తాడు. ఉదాహరణకి ఒక జంతువు ఉంది. ఒక జంతువు దాని ఒక పిల్లను కన్నది. కన్న తర్వాత ఆ జంతువు ఏం చేస్తుంది? ఆ పిల్ల తల్లిని వెంబడిస్తూ ఉంటుంది. ఎవరు జీవాన్ని ఇచ్చారో, ఎవరి మూలంగా జన్మించిందో ఆ జన్మ ఇచ్చినటువంటి వాళ్ళని వెంబడిస్తూ ఉంటుంది. దేవుడు కూడా నేను తిరిగి జన్మింపజేస్తే నువ్వు కూడా ఎవరిని వెంబడించాలి చెప్పండి? దాన్ని బట్టి ఎవరిని వెంబడించాలి? దేవుడినే వెంబడించాలి. యేసు ప్రభు మనకు జీవాన్ని ఇస్తే, యేసు ప్రభు మన హృదయంలో నూతన జీవాన్ని ఇచ్చి తిరిగి జన్మింపజేస్తే మనం కూడా ఎవరిని వెంబడించాలని దేవుని వాక్యం చెప్తుందంటే యేసు ప్రభుని వెంబడించాలి. ఇప్పుడు పేతురుకు ఒక డౌట్ వచ్చింది. సడన్గా యేసు ప్రభు ఈ మాట చెప్పేసరికి ధనవంతుడు నిత్య జీవంలో ప్రవేశించడం వంటే సూది బెజ్జంలో దూరడం కంటే కష్టం అని చెప్పేసరికి పేతురుకు సడన్గా ఏమన్నాడో తెలుసా? పేతురు, ప్రభువా మేము అన్నీ విడిచిపెట్టి వచ్చేసాం నువ్వు పిలవగానే. అవునా? అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులందరూ కూడా ఏం చేశారు చెప్పండి? విడిచిపెట్టి వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ. అంటే యేసు ప్రభుని వెంబడించడానికి వాళ్ళకి ఏది ఆటంకమో దాన్ని పక్కన పెట్టారు. రెండు విషయాలు ఉండొచ్చు. ఈ శిష్యుడినేమో యేసు ప్రభు ఇప్పుడు పైన యవనస్తుడిని కూడా నీవు అంతా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించన్నాడు. ఆ శిష్యులేమో వాళ్ళు ఏదో పని చేస్తూ ఉంటే ఆ పని విడిచిపెట్టి నన్ను వెంబడించన్నారు. అర్థమవుతుందా నేను చెప్పే మాట మీకు? వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ వలలు, పేతురు మంచి బిజినెస్ మ్యాన్, దాన్ని విడిచిపెట్టి ఏం చేశాడు? పేతురు యేసు ప్రభుని వెంబడించాడు. యేసు ప్రభుని మనం వెంబడించడానికి ఏది ఆటంకంగా ఉంటే దాన్ని వదిలిపెట్టాలి, అది గుర్తుంచుకోవాలి. జేసీ రైల్ అనే భక్తుడు దీన్ని కొంచెం మన భాషలోకి తర్జుమా చేసి ఏమన్నాడంటే ఆయన ఇట్లాగన్నాడు, యేసు ప్రభుని వెంబడించడానికి కొన్నిసార్లు మనకు ఉద్యోగం ఆటంకమైతే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి నీకు అనుకూలంగా ఉన్న ఉద్యోగం చేయంటాడు ఆయన. యేసు ప్రభుని వెంబడించడానికి నీ ఇల్లే నీకు దూరమైంది అనుకో, దేవుని సంఘానికి, దేవుని బిడ్డల సహవాసానికి, ఆ ఇల్లు నువ్వు అమ్ముకొని దగ్గరలో ఇంకోటి కొనుక్కో అన్నాడు ఆయన. నిజంగా ఆయన రాసిన మాట లిటరల్గా చెప్తున్నా. యేసు ప్రభుని వెంబడించడానికి నీకు ఏది ఆటంకమైనా దాన్ని విడిచిపెట్టడం శిష్యత్వంలో భాగం ఇది. కొన్నిసార్లు ప్రభుని వెంబడించేందుకు, ప్రభు పని చేయడానికి నీ వ్యాపారం కొన్నిసార్లు నీకు అనుమతించదు. చాలాసార్లు దేవుని సన్నిధికి అది ప్రాథమిక విషయం అండి. సంఘంలో ఆదివారం ఆరాధనకు సహవాసంగా కూడుకోవడం అది ప్రాథమికమైన కనీస కర్తవ్యం. దేవుని సన్నిధికి క్రమంగా రాని వాడి గురించి రక్షించబడ్డాడని మీరు అసలు అనుకోబాకండి. నేను చెప్పిన విషయం మీకు అర్థమవుతుందా?
రక్షించబడ్డాడు. ప్రార్థన రెగ్యులర్గా చేయని వ్యక్తి రక్షించబడ్డాడని మీరు అనుకోవద్దు. అసలు దేవుని వాక్యం రెగ్యులర్గా చదవని వ్యక్తి రక్షించబడ్డాడని మీరు అనుకోవద్దు. వాక్యం మీద ఆసక్తి, ప్రార్థన మీద ఆసక్తి, సహవాసం మీద ఆసక్తి లేకపోతే ఇవి గుర్తులు మనం రక్షించబడ్డామనడానికి, వాళ్ళు రక్షించబడ్డారు అని అనుకోవడానికి లేదు. ప్రాథమికంగా కనీసం దేవుని సహవాసంతో ఉండే వ్యక్తి అయి ఉండాలి. అలా లేని వ్యక్తి ఎలాగ రక్షించబడ్డట్టు? కొన్నిసార్లు మనకు లోపల ఆసక్తి ఉంటుంది మందిరానికి వెళ్దామని, కానీ ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు. అయితే ప్రభు చెప్పేది ఏంటంటే ఆ ఆటంకం నిన్ను ఆపకూడదు అని ప్రభు చెప్తున్నాడు. ప్రభువుని వెంబడించడానికి ఏ ఆటంకం కూడా ఆపకూడదు. అసలు ఒక మాట చెప్పనా, యేసు ప్రభువుని వెంబడించడం అంటేనండి మనం కష్టం అనుకుంటాం, కానీ అది చాలా తేలికైన సంగతి. అది తేలికైంది అంటే లోకానికి కష్టమైందే, చూడ్డానికి కష్టమైందే, అనుభవానికి అది కష్టమైందే, కానీ అది నిజంగా లాభకరమైన వ్యాపారం. అది లాభకరమైన వ్యాపారం అంటే యేసుప్రభుని వెంబడిస్తే డబ్బులు వస్తాయని కదా దాని అర్థం. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఇక్కడ యేసుప్రభు అన్నాడు చూడండి, నా నిమిత్తం, స్వార్థ నిమిత్తం ఇంటినైనా, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెళ్ళనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా, భూములనైనా విడిచిపెట్టేవాడట, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లులు, పిల్లలు, భూములు రాబో లోకమందు నిత్య జీవాన్ని పొందును అని ప్రభు చెప్పాడు. ఈ మాట గురించి ఒక సంగతి వినండి. నా నిమిత్తం మీలో ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అమ్మా నాన్నను కూడా నేను వదిలిపెట్టా ప్రభు కోసం, మా బంధువులను వదిలిపెట్టేశాను, నా వ్యాపారం వదిలిపెట్టేశాను, నా నిమిత్తం, యేసు ప్రభు నిమిత్తం నేను నాకు ఉన్న ఆస్తిని విడిచిపెట్టాను అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు చెప్తున్న సంగతి ఏంటంటే వినండి, అలా విడిచిపెడితేనట నూరంతలుగా పొందుతారని చెప్పాడు. కానీ దానికి ముందు ఏముందో తెలుసా? ఇహమందు హింసలతో పాటు. ఏంటండి పొందాల్సింది ఈ లోకంలో? హింసలు ఉన్నాయట ఈ లోకంలో. యేసు ప్రభుని నువ్వు వెంబడించినందుకు నీకేముంటుందంటే హింసలు ఉంటాయి. యేసు ప్రభుని వెంబడించినటువంటి వాళ్ళందరూ పొందేది హింసలే. ఈ లోకం అలాంటి వారిని ద్వేషిస్తుంది. మీరు చూస్తూ ఉండండి, రాబోయే రోజులన్నీ కూడా యేసు ప్రభుని హింసించడానికే ప్రభుత్వాలు ఉంటాయి. యేసు ప్రభు బిడ్డల్ని హింసించడానికే పోలీస్ స్టేషన్లు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి. మిమ్మల్ని భయపెట్టడానికి ఈ మాట నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్య సత్యమైతే ప్రకటన గ్రంథాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నా. అది 20 ఏళ్ళు తీసుకుంటుందా, 10 సంవత్సరాలు తీసుకుంటుందా, 50 సంవత్సరాలు తీసుకుంటుందా, టైం నాకు తెలియదు, అది ప్రభువుకే తెలుసు. కానీ ప్రపంచమంతా కూడా క్రైస్తవ వ్యతిరేక ధోరణే పట్టుకుంటుంది. ఎందుకంటే అదే వాళ్ళకి తేలిగ్గా అధికారాన్ని, అవకాశాలను ఇస్తుంది. కాబట్టి యేసు ప్రభుని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని వ్యతిరేకించే మాటలు, యేసు ప్రభు బిడ్డలను వ్యతిరేకించే మాటలే మాట్లాడతారు. ఎక్కడ దాకా ఎందుకు, రీసెంట్ మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎలాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినా, గందరగోళ పరిస్థితి వచ్చినా, యుద్ధ వాతావరణాలు వచ్చినా ఏమీ కంగారు పడకండి. మళ్ళీ ఒకసారి ప్రకటన గ్రంథం చెప్తాం మీకు కావాలంటే. చెప్తున్న సంగతి ఏంటంటే క్రీస్తు విరోధి యొక్క పరిపాలనకి ఈ లోకమంతా రెడీ అవుతుంది. క్రీస్తు విరోధి ఈ లోకాన్ని తన స్వాధీనంలోకి తీసుకొని ఈ ప్రపంచం అంతటిని సర్వనాశనం చేస్తాడు. అదే 7 ఏళ్ల మహాశ్రమల కాలం. వింటున్నారా? ఆ శ్రమల కాలం కంటే ముందు సంఘం ఎత్తబడుతుంది. కానీ అది తారాస్థాయికి చేరేసరికి చాలా పరిస్థితులన్నీ కూడా దాని కొరకు తయారవుతాయి. ప్రభు చెప్తున్నాడు, ఇహమందు హింసలతో పాటు అని చెప్పన్నాడు. వినండి, చాలాసార్లు నేను ఆ సంగతి మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, ఒక భక్తుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన అన్నటువంటి మాట ఏంటంటే ఇట్లాగంటాడనమాట, 40 సంవత్సరాల పాటు చాలా కష్టాలు పడి పరిచర్య చేసినటువంటి ఒక భక్తుడు ఆయన అన్నటువంటి మాట ఏంటి అని చెప్పానంటే, ఆయన అన్నమాట ఏంటంటే, నేను దేవుని కోసం ఎలాంటి త్యాగం కూడా నేను చేయలేదు అన్నాడు. ఒంటరిగా సేవ చేశాడు, ఆయన ఒంటరిగా పరిచర్య చేశాడు. భారతదేశానికి వచ్చి ఎన్నో సంవత్సరాల పాటు ఇక్కడ సేవ చేసిన విలియం కేరీ లాంటి వాళ్ళ త్యాగం ముందు ఈరోజు ఎవరు సరిపోగలరు చెప్పండి? గ్రాహం స్టెయిన్స్ సజీవ దహనం చేశారు కదా ఒరిస్సా రాష్ట్రంలో. ఆయనతో పాటు ఉన్న 2 పిల్లల్ని ఇప్పుడు మీరు ఇట్లా అనుకోవచ్చు, చాలాసార్లు బోధించే సంగతి ఏంటంటే ఈ వచనాన్ని తీసుకొని తప్పు బోధలు బోధిస్తున్నారు చాలామంది. ఏమని తప్పు బోధలు బోధిస్తున్నారో నేను మీతో ఒక మాట చెప్తాను చూడండి. ఇదిగో ఈ వచనాన్ని పట్టుకొని మీరు ప్రభువుకి ఇవ్వండి,
మనం ఏదైతే కోల్పోతామో దానికి నూరంతలుగా అనే మాట ఉంది కదా. ఎంత ఉంది చెప్పండి? దానికి నూరంతలుగా అని ఉంది. కాబట్టి మీరేం చేయాలంటే ఇప్పుడు మీరు ఇవ్వండి. ఏమండి, దీన్ని ఏమంటారంటే విత్తడం. కొన్ని సంఘాలు ఇది బోధిస్తున్నారు. నీకు దేవుడు నూరంతలు ఇవ్వాలంటే మనం ఒక విత్తనం వేస్తే ఏమవుతుంది చెప్పండి? అది పెద్ద మొక్క అవుతుంది, పెద్ద కాయలు ఇస్తుంది. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే దేవుని కోసం అలాగే విత్తండి. ఇప్పుడు విత్తితే దేవుడు కూడా మీకేం చేస్తాడు? నూరంతలుగా ఇస్తాడు. దేవునికి ఇచ్చే వారికి నూరంతలు అనే దానికంటే మనం వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి అనేది సత్యం. వింటున్నారా? వాక్యం చెప్తున్న సంగతి. అంటే బిజినెస్ లాగా మనం ఇవ్వకూడదు. ఇదిగో ఇచ్చా, నువ్వు ఇస్తావా చస్తావా కాదు, అలా ఇవ్వకూడదు దేవుని కోసం. బోధించే వాళ్ళు కూడా మీరు ఇవ్వట్లేదు కాబట్టి, లేకపోతే అలా కాదు, వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. వినండి, ఒక వ్యక్తి ప్రేమ లేకుండా ఇవ్వచ్చంట దేవునికి, కానీ ప్రేమించి ఇవ్వకుండా ఉండలేడంట దేవునికి. దేవుని మీద నాకు ప్రేమ ఉంది కానీ నేను ఇవ్వట్లేదు అని అంటే అది ఒట్టి నకిలీ ప్రేమ. వింటున్నారా? కానీ ఎవరైనా ప్రేమ కూడా లేకుండానే దేవునికి ఇవ్వచ్చు మళ్ళీ. కాబట్టి నువ్వు నిజంగా ప్రేమిస్తే దేవునికి ఇస్తావు. మనం ప్రేమిస్తాం కాబట్టి దేవునికి ఇవ్వాలి. మనం ప్రేమించే బంధువులకు కానుకలు ఇవ్వమా? మనం ప్రేమించేటటువంటి స్నేహితులకి ఇవ్వమా? మనం ప్రేమించే పిల్లలకి ఇవ్వమా? మనం ఎంత ప్రేమ ఎక్కువ ఉంటుందో దేవునికి అంత ఇస్తాం. వర్ధిల్లిన కొలది అంటే అది అర్థం. ఇవ్వడంలో మరొక కోణం ఏంటంటే మనము పరిచర్యను మనం పొందుతున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది బోధించే వారి విషయంలో. ఎక్కడ ఆ మాట ఎక్కడుంది? 6వ అధ్యాయంలో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిట్లో భాగమియ్యవలెను. ఇది వాక్యం చెప్తుంది. కాబట్టి అంటే వాక్యం వింటున్నవాడట వాక్యం చెప్పేవానికి మంచి పదార్థాల్లో భాగమేమని వాక్యం చెప్తుంది. ఇంకో సంగతి, రెట్టింపు సన్మానానికి పాత్రులు అని ఎంచండి అని మరో చోట ఉంది. అక్కడ ఉన్న మాట ఏంటంటే రెట్టింపు జీతానికి పాత్రులని ఎంచండి అని ఉంది. అందుకు మనం ఇవ్వాలి కానుకలు ఆబ్లిగేషన్గా. కొన్ని సంఘాల గురించి నేను మీతో చెప్తా. కొంతమందిని మ్యానిపులేట్ చేసి ఇదిగో కొన్ని సాక్ష్యాలు చెప్పించి ఇదిగో నేను ఇచ్చాను నాకు ఏదో కలిసి వచ్చిందని చెప్పించి అలాగా వినండి ఆటోలు వేసుకొని బతికే వాళ్ళు ఆటోలు అమ్ముకొని ఇచ్చి, హైదరాబాద్ సంఘాల గురించి నేను చెప్తున్నాను. అట్లాంటి వాళ్ళు ఇక్కడ మనం ఎవరికి అట్లా చెప్పం కానీ చెప్తున్నాను. అలాగా రోడ్డును పడేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ టీవీల్లో ఆ స్క్రీన్ల మీద ఆ వీడియోలు ఎడిట్ చేసి ప్రజల్ని మ్యానిపులేట్ చేసే వాళ్ళుగా ఉన్నారు. ప్రభువుని మనం ప్రేమిస్తున్నందుకు మనం ఇవ్వాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ లోకంలో ఎవరు దేవుడికి ఇచ్చేవాడు ఎవడో లేడు. దేవుడు ఎవరికైనా అప్పున్నాడా? వినండి, ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా 1 కోటి రూపాయలు దేవునికి ఇస్తే అది నేను ఇచ్చానని చెప్పడానికి కూడా సరిపోదు. ఎందుకో చెప్పనా? దేవుడు ఇచ్చాడు కాబట్టే ఇచ్చాడు. దావీదు అంటాడు సుమారుగా 15,000 మణుగుల బంగారం. నేను ఆ బంగారాన్ని కూడా మన కిలోల్లో అర్థమయ్యేటట్టుగా నేను రాశాను. నేను అన్ని మణుగుల బంగారం ఇచ్చి దావీదు అంటాడు, ప్రభువా నువ్వు ఇచ్చిందే మీకు ఇస్తున్నాం ప్రభువా అంటాడు. ఏమంటాడు చెప్పండి? ఎవరైనా నేను దేవుని కోసం ఆ త్యాగం చేశా, ఈ త్యాగం చేశా, అది చేశా, ఇది చేశా అని చెప్పడానికి అస్సలు కుదరదు, సరిపోదంతే. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఇస్తున్నాము, దేవుని మీద మనం ప్రేమతో ఇస్తున్నాము అంతే. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. అయితే రాబోలో ఇహమందు హింసలతో పాటు అని ప్రభు చెప్పాడు. ఇంకో మాట, జాన్ పైపర్ భక్తుడు అంటాడు దీని గురించి, కొన్ని సందర్భాల్లోనట ప్రభు కోసం హింసించబడి చంపబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి మరి నూరంతలకి వచ్చిందా? నూరంతలు పొందారా? నూరంతలు ఒక ఇల్లు త్యాగం చేసి వచ్చి 100 ఇళ్ళు కొనుక్కున్నారా? ఒక తల్లిదండ్రులను త్యాగం చేసి వచ్చి 100 మంది బంధువులను సంపాదించుకున్నారా? లేదు. వింటున్నారా? జీవితకాలం పాటు ఒంటరిగానే సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక మాట చెప్తాను చూడండి. మనం తల్లిదండ్రుల నుంచి ఆప్యాయతకు మనం దూరం అయిపోతే కొన్నిసార్లు ప్రభువు కోసం 100 రెట్లు ఆప్యాయతను ప్రభువు మనకు అందించగలడు. బంధువుల నుంచి మనం దూరం అయిపోతే ప్రభు కోసం 100 రెట్లు బంధువులు ఇచ్చే ఆదరణ ఆయనలో మనకున్నది. ఇంకో మాట నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. మనం ఏదైనా ఈ లోకంలో నష్టపోతే కూడా మనల్ని వినండి
అనేక రెట్లు దేవుడు మనకి ఇవ్వగలిగిన వాడు. అంతకంటే శ్రేష్టమైనటువంటి నిత్య జీవాన్ని అక్కడ మనం చూసే మాట అదే, రాబో లోకమందు నిత్య జీవాన్ని పొందును అని మనం చూస్తున్నాం. వినండి, రాబో లోకమందు నిత్య జీవం, దేవుడిచ్చే నిత్య జీవంతో ఈ లోకంలో ఏది కూడా పాలి సరిపోదు, ఏది కూడా సాటి రాదు. ఈ లోకంలో ఉన్న అత్యంత గొప్ప ధనవంతులైనటువంటి, ప్రపంచ ధనవంతులైనటువంటి వాళ్ళు నిత్య జీవంలో ఒక అంగుళం కూడా ఆ స్థలాన్ని వాళ్ళు కొనుక్కోలేరు. మీకు ఆ సంగతి తెలుసా? కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే 31 వచ్చిన ఇలాగుంది, మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. అంటే వినండి, ఈ లోకంలో ఆ పైన వచ్చిన భాగంలో యవనస్తుడు రాగానే అక్కడున్న శిష్యులు ఉన్నారు, ఆయన వెంబడిస్తా. అక్కడ ఆ యవనస్తుడు కూడా, ధనవంతుడైన యవనస్తుడు కూడా ఉన్నాడు. లోకంలో ఆ ధనాన్ని బట్టి ఆ యవనస్తునికి ఎంత గౌరవం వచ్చి ఉంటుందో చెప్పనా? ఫస్ట్ వరుసలో నిలబడతాడు కదా, అవునా కదా? ఎలక్షన్లో ఓటు వేయడానికి ఆ యవనస్తుడు వస్తే అందరూ ఏం చేస్తారు చెప్పండి? సార్ రండి, ముందెళ్ళండి, ముందు ఓటేయండి అంటారు, అవునా కదా? ఈ లోకంలో ఎంత ఫస్ట్ ప్రయారిటీయో. ఎక్కడికన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే అతన్ని కూర్చోబెడతారు. ఈ రోజుల్లో కనుక ఆ యవనస్తులు ఉంటే ఏం చేస్తారు చెప్పండి? పోలింగ్ బూత్ దగ్గరికి వస్తే అయ్యా మీరు వెళ్ళి ఓటేయండి అంటారు. పోలీస్ స్టేషన్కి వస్తే మీరు వచ్చి కూర్చోండి అని కూర్చోబెడతారు. ఇంకా ఎవరింటికన్నా వస్తే మంచి కుర్చీ తీసుకొచ్చి కూర్చోబెట్టి మంచి ఆతిథ్యం ఇస్తారు. ఈ లోకంలో ఆ యవనస్తుడు ఫస్ట్ మొదటి వరుసలో ఉన్నాడు. కానీ యేసు ప్రభు శిష్యులు ఎవరింటికన్నా వెళ్ళారనుకోండి, ఎవరింటికన్నా వెళ్తే ఏం చేస్తారు చెప్పండి? ఈ రోజుల్లో అయితే మీరు ఎందుకు వచ్చారు, మీకు ఎవడ పర్మిషన్ ఇచ్చాడు, మిమ్మల్ని ఎవడో సువార్త చెప్పమన్నాడు అని బైబిళ్ళు జించేసి, కరపత్రాలు జించేసేసి, బురదలో వేసి, పేడ నీళ్లు పోసి ఎలాగైనా చేస్తారు, అవునా కదా? కానీ నిత్య జీవం అంటే అక్కడంతా ఆర్డర్ రివర్స్ అవ్వబోతుంది. ఈ లోకంలో ఆయన పేరును బట్టి తృణీకరించబడిన దాన్ని బట్టి, ఈ లోకంలో యేసు ప్రభుని నమ్ముకున్నందుకు మీరు అత్యంత ఎక్కువగా మీరు తృణీకరించబడితే, నిత్యత్వంలో పరలోకంలో మీ వరుస ముందుంది. ఇదిగో గొప్ప ధనంతో వచ్చి ఈ లోకంలో అంత తొలదూగిన ఆ యవనస్తుడు ఇక్కడ ఏమయ్యాడు తెలుసా? వ్యసన పడుచు వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. మొదటివారు కడపటి వారు అవడం, కడపటి వారు మొదటి వారు అవడం అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? ఈ లోకంలో వెనకున్నోళ్ళు, ఈ లోకంలో మిమ్మల్ని ఎవరిని పట్టించుకోకపోతే, మీ పేరు ఎవరికి తెలియకపోతే, మీ జోలికి ఎవరు రాకపోతే, లేకపోతే మీకు ఎలాంటి గుర్తింపు గౌరవాలు లేకపోతే, యేసు ప్రభులో మీకు ఏమైందో తెలుసా? ఆ గౌరవాలు ముందుకు వచ్చాయి. మీరు మొదటి వారు అవుతారు. ఈ లోకంలో మీరు కడపటున్నా వింటారా? ఈ లోకంలో నువ్వు మొదటోడుగానే ఉండాలని కోరుకుంటే నువ్వు నిత్య జీవంలో నువ్వు ఏమవుతావు తెలుసా? నీవు కడపటి వ్యక్తి అయిపోతావు, చిట్ట చివరన ఉన్న వ్యక్తి అయిపోతావు. నేను కొన్ని సంగతులు నేను మీ దృష్టికి ఒక నలుగురు గురించి నేను చదవడానికి ఇష్టపడతా ఉన్నా. నేను ఈ సంగతి ఎప్పుడు జరిగినటువంటి సంగతి అంటే క్రీస్తు శకం, ఇప్పుడు ఏ సంవత్సరం చెప్పండి? ఇది ఏ సంవత్సరం? 2024. 193 నుంచి 211 మధ్యలో జరిగిన సంగతులు. 193వ సంవత్సరం. ఎవరన్నా ఉన్నారా ఇక్కడ వాళ్ళు? మీరు ఎవరన్నా? ఇదిగోండి ఈ పుస్తకం జాన్ ఫాక్స్ గారు రాసిన పుస్తకం ఇది. ఈ పుస్తకం మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది మీ ఇళ్లలో ఉండాలి. క్రిస్టియన్ బుక్ షాప్కి వెళ్తే దీన్ని మీరు కొనుక్కోండి. చాలామంది వ్యక్తుల గురించి ఆయన సేకరించాడు, అధికారిక సమాచారాన్ని ఆయన సేకరించాడు అన్నమాట. ఇక్కడ వినండి, ఆరిగెన్ అనేటటువంటి ఒక ఆయన వినండి, ఆయన పాత నిబంధనకి చాలా వ్యాఖ్యానం రాశాడు. అతగాడు హతసాక్షి అయ్యాడు. అంతేకాదు లియోనిడస్ అనేటటువంటి ఒక క్రైస్తవ థియోలోజియన్, మంచి బైబిల్ పాఠాలు చెప్పేటువంటి వ్యక్తి అనమాట, తలనరికి అతను చంపారట. ఫ్లూటార్కస్, సైరినస్, హెరాన్, హిరాక్లిడిస్ వాళ్ళను కూడా తలనరికి ఆ రోజులో చంపారట. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు, యవనస్తురాలైన స్త్రీ ఆ అమ్మాయి పేరు రైస్. ఆ అమ్మాయినట తల మీద బాగా సలసలా మరుగుతున్న తారుని ఆ అమ్మాయి తల మీద పోసి కాల్చి చంపేశారట. అంతేవిధంగా ఆమె తల్లి మార్సెల్లని, ఆ అమ్మాయి యొక్క అక్క చెల్లె సోదరి పొట్టైన ఆమెను కూడా కాల్చేసి చంపారట. ఆ తర్వాత వీళ్ళని శిరచ్ఛేదనం చేయడానికి నియమించబడినటువంటి ఒక సైనికాధికారి ఒక వ్యక్తి ఉన్నాడు. అతగాడి పేరు బాసిలిడస్. యేసుప్రభు నమ్ముకున్నాడంట. వాళ్ళు చచ్చిపోతూ ఉంటే వాళ్ళ ముఖాల్లో ఉన్న ఆనందం చూసి, సంతోషం చూసి, వీళ్ళు చచ్చిపోతా కూడా కాల్చి చంపడం అంటే తుపాకీతో కాదు, మంట పెట్టి కాల్చి, వీళ్ళు ఏంది ఇంత సంతోషంగా ఉన్నారు అని ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడట. ఆయన్ను కూడా శిరచ్ఛేదనం చేసి చంపేశారు.
ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు, గ్రీక్ సంఘ స్థాపకుడు, ఆయనే ఇరేనియస్ అంటారు ఆయన్ని. లయాన్స్ పట్టణం యొక్క బిషప్ ఈయన. వినండి, ఈయన వాస్తవానికి ఆ ఊర్లో ఎంతమందిని చంపారో ఆ లెక్కలన్నీ ఈయనే రాశాడట. ఈయన్ని 202వ సంవత్సరంలో తల నరికేసి చంపేశారు ఈయన కూడా. ఇంకా మీకు కనుక చెప్పాలంటే ఒక అమ్మాయి గురించి చెప్తా వినండి. పర్ఫెక్ట్వా ఆ అమ్మాయి పేరు. ఈ అమ్మాయిని అన్నారట, విగ్రహాల దగ్గర తీసుకుపోయి నువ్వు ఆ విగ్రహాలకు అర్పణ చెయ్యి, అర్పించు అని చెప్పారట. అయ్యా, నేను యేసు ప్రభు నమ్ముకున్నా, నేను ఆ పని చేయలేను అని చెప్పంటే ఆమె దగ్గర చిన్న పసిబిడ్డ తల్లి ఆ అమ్మాయిని పసిబిడ్డను తీసేసుకొని ఆ అమ్మాయిని ఖైదులో చెరసాల్లో వేశారు ఆ అమ్మాయిని. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఆ తర్వాత వాళ్ళ నాన్నను కూడా, వినండి, వాళ్ళ నాన్నను కూడా ఏం చేశారంటే ఖైదులో ఉంచేశారు. ఆ తర్వాత ఇతను కూడా వీళ్ళ నాన్న అన్నాడంటే, అమ్మా ఎందుకు వచ్చిన గొడవ, ఏదో చేసి అర్పించి మళ్ళీ తర్వాత నువ్వు మంచిగా ఉండొచ్చు కదా అని చెప్పానంటే ఆ అమ్మాయి అన్నదట, ఎందుకు నీకు ఈ చెరసాల, ఈ బాధలు, ఈ మురికి, ఈ కోపం, గుహలు, అవన్నీ కూడా చాలా భయంకరమైన చెరసాల ఆ రోజుల్లో అని చెప్పానంటే ఆ అమ్మాయి అందంట, డాడీ యేసు ప్రభు కోసం నాకు ఈ చెరసాల రాజభవనం లాగా ఉంది అని చెప్పిందట ఆ అమ్మాయి. ఆ తర్వాత ఇంకేం జరిగిందంటే ఒకసారి ఆ లాయర్ ఇట్లా అడుగుతున్నాడట, అమ్మ నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టవా అంటే నేను విడిచిపెట్టను అన్నదట. నువ్వు క్రైస్తవురాలువా అని అంటే అవును నేను క్రైస్తవురాలనే అని చెప్పన్నదంట. చెప్పంటే ఇప్పుడు చూడండి, ఆమెతో పాటు కొంతమంది క్రైస్తవులందరినీ తీసుకొచ్చి, వినండి, వాళ్ళ హాలిడే రోజు ఒక స్టేడియంలో ఏం చేశారంటే అడవి మృగాలు తీసుకొచ్చి వదిలిపెట్టారు. లోపల గుహల్లో ఇవన్నీ ఉంటాయి అడవి మృగాలు, పైన సీట్లలో వాళ్ళందరూ కూర్చుంటారు, కింద ఈ జంతువులను వదిలిపెట్టేస్తే అవి వీళ్ళని చీల్చి చంపి తింటూ ఉంటే వాళ్ళందరూ చప్పట్లు కొడతా ఉంటారనమాట. మగవాళ్ళని ఏం చేశారంటే పులులు సింహాలను విడిచిపెట్టేసేసి వదిలిపెడితే అవి వాళ్ళని చీల్చేసి చాలామంది చచ్చిపోయారు. అయితే స్త్రీలను ఏం చేశారంటే ఎద్దులకు విడిచిపెట్టారు, ఆ ఎద్దులు అట్ట పొడి చేసేయట బాగా. ఇంకొక అమ్మాయి ఏం చేసిందంటే శిరచ్ఛేదనం చేయబడింది. తర్వాత సెకండ్ జూలస్ అనే ఒక యవనస్తుడు గాయాల చేత చచ్చిపోయాడు. ప్రారంభ క్రైస్తవ చరిత్ర అంతా హింసలతోనే ఉంది. నేను ఎందుకు మిమ్మల్ని ఈ సంగతులతో పదే చెప్తున్నానంటే, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు భయపడొద్దు. ఈరోజు చాలా సంఘాలు ప్రభువుని నమ్ముకుంటే మీకు ఆశీర్వాదాలు వస్తాయని మోసం చేస్తున్నారు. అలాంటి గడ్డి చెత్త అంతా కూడా కొట్టుకుపోద్ది, వాళ్ళు నిలబడరు రేపటి రోజున. కానీ యేసు ప్రభు చెప్పాడు, నన్ను వెంబడించేవాడు తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ఇదిగో మీరు అనేక శ్రమలు అనుభవించాల్సింది మీరు ఈ లోకంలో అని చెప్పన్నాడు. దేవుని వాక్యం అదే చెప్తుంది. ప్రభు మనకిచ్చే నిత్య జీవం ఎదుట ఈ లోకంలో ఏది కూడా అది పరిగణించదగింది కాదు. ఒకవేళ మనం ఈ లోకంలో మన ఆస్తిని కోల్పోతామా, ప్రభు కోసం మన గౌరవాన్ని కోల్పోతామా, ఈ లోకంలో మనం ఇంకేదైనా ప్రాణాన్ని కోల్పోతామా, ఏది కోల్పోతామో తెలియదు. కానీ వీటన్నిటికీ అనేక రెట్లు నిత్య జీవంలో ప్రభుతో మనం సంతోషిస్తాం. మన శరీరం గాయాల పాలవుతుంది, లేదా కాల్చివేయబడుతుంది, లేకపోతే శిరస్సు ఖండించబడుతుంది, కానీ మన ఆత్మ నిత్య జీవానికి వెళ్తుంది. ప్రభు అదే చెప్పాడు, మీరు శరీరాన్ని చంపేవాడికి కాదు మీరు భయపడాల్సింది, శరీరాన్ని ఆత్మను నరకంలో వేయగలిగిన వాడికి భయపడండి అని ప్రభు చెప్పాడు. మన నిరీక్షణ అలాగే ఉండాలి. ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.